ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటన పట్ల పారిశ్రామిక వర్గాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. జైట్లీ ప్రకటన ఆశించినట్లు ఏమీ లేదని ఆంధ్రప్రదేశ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు ముత్తవరపు మురళీకృష్ణ అన్నారు. రాజధాని అమరావతి సహా విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి, పారిశ్రామిక పురోగతికి అనుకున్నంత నిధులు కేటాయించలేదని ఆయన అభిప్రాయపడ్డారు. జైట్లీ ప్రకటనలో కొత్తదనం ఏమీ కనిపించలేదంటున్న మురళీకృష్ణతో ముఖాముఖి. ఆంధ్రప్రదేశ్కు విభజన ద్వారా జరిగిన నష్టాలను పూర్తి చేసినటువంటి క్రమంలో కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. మరి ఈ ప్రకటనల ద్వారా రాష్ట్రానికి ఎలా మంచి జరుగుతోంది, ఎలాంటి మేలు జరగబోతున్నాయి, అలాగే రాష్ట్రానికి ఉపశమనం కలిగిస్తున్నారు లేకపోతే పాత పరిస్థితి కొనసాగుతుందా అనే అంశాలపైన మనతో మాట్లాడేందుకు ఆంధ్రప్రదేశ్ ఛాంబర్స్ అధ్యక్షులు ముత్తవరపు మురళీకృష్ణ గారు ఉన్నారు. రాష్ట్రానికి ఏం జరుగుతుంది అనుకుంటున్నారు? కానీ ఎక్స్పెక్టేషన్ తగ్గట్టుగా నేను రీచ్ అవ్వలేదని నేను అనుకుంటున్నాను యాక్చువల్గా. అంటే నెగిటివ్గా నేను అంటలేదు, కానీ జనరల్గా ఇక్కడికి కొంత ఫండ్ ఒకటి ఎలకేట్ చేస్తానని. అట్లాగే మరి వాళ్ళ ఏపీ స్టేట్కి విజయవాడ ఎయిర్పోర్ట్ చాలా ఇంపార్టెంట్ ఎయిర్పోర్ట్ యాక్చువల్గా. దాన్ని కూడా నేను ఫండింగ్ చేస్తే కనుక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అవడానికి త్వరితగతిన అవడానికి కూడా అవకాశం ఎక్స్పోర్ట్ చేశాను యాక్చువల్గా. అట్లాగే మరి పర్టికులర్గా ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ పరంగా చూస్తే ఏంటంటే వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ కొంచెం నాకు వేగ్గా అనిపించింది. ఓకే, సిబిటిటీతో కన్సల్ట్ చేసి యాక్సిలరేటెడ్ డిప్రిసియేషన్ ఒకటిను ఇన్వెస్ట్మెంట్ అలవెన్స్ అన్నారు, కానీ క్లియర్గా డీటెయిలింగ్ అనేది కనపడలే. ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ అలవెన్స్ అనేది ఏ రేషియోలు ఇస్తున్నారు, ఎంత ఇన్వెస్ట్మెంట్ అలవెన్స్ ఇస్తారు, కన్సల్ట్ టు ద ఎంత క్యాపిటల్కి ఎంత ఇస్తారో లేదు, అది కొంచెం క్లారిటీ ఉంటే బాగుండేది నాకు అనిపించింది. ఎందుకంటే వాళ్ళ స్టేట్ సపరేట్ అయిన తర్వాత ఏంటంటే నేషనల్ లెవెల్లో కానీ వేరే స్టేట్ నుంచి వచ్చే చాలా పెద్ద ఇండస్ట్రియల్ హౌసెస్ అన్నీ కూడా ఏంటంటే ఏ స్టేట్లో ఇన్సెంటివ్స్ ఎక్కువ ఉంటాయో ఆ స్టేట్కి వాళ్ళ ఎక్స్పాన్షన్ ప్లాన్స్ జనరల్గా జరపడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. న్యాచురల్గా టాప్ ఇండస్ట్రియల్ హౌసెస్ అన్నీ కూడా మేజర్ ఎక్స్పాన్షన్ అని అట్లా జరుగుతూ ఉంటుంది. అట్లీస్ట్ ఇప్పుడు నేను అనుకోవడం ఏంటంటే కనీసం ఓకే అట్లీస్ట్ పోలవరానికి మటు 2014 నుంచి ఈ ఎక్స్పెండిచర్ మొత్తం ఇస్తా ఉన్నది ఒక అట్లీస్ట్ అదొక ప్లస్ పాయింట్. అట్లే రెవెన్యూలో ఒక 3,500 కోట్లు ఒకటి లాస్ట్ ఇది రికవర్ చేస్తూ ఉన్నారు. ఈ ప్యాకేజ్ 2020 దాకా ఇస్తున్నారు, కానీ ఇంకా మనం అనుకున్న దాని అన్నట్లుగా ఎక్కడ నాకు తెలిసి ఈ సబ్సిడీస్ కానీ ఇన్వెస్ట్మెంట్ నాకు కనపడేట్టుగా నాకు అనిపించట్లేదు. ఇంకొంచెం క్లారిటీ కానీ క్లియర్గా ఉంటే బాగుండేదేమో. అంటే కొత్తగా నాకేం అనిపించలేదు యాక్చువల్ వాళ్ళు చూస్తే. అట్లా ఇన్వెస్ట్మెంట్ పరంగా చూస్తే ఏంటంటే మనం కూడా స్పెషల్ స్టేటస్ ఉన్న చోట్ల ఏముందంటే దాదాపు మనకి ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీ కానీ ఇన్వెస్ట్మెంట్ దాదాపు 20-25% వచ్చే అవకాశం ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే ఎక్కువ మంది ఇన్వెస్ట్మెంట్ ఇటు రావడానికి అట్రాక్ట్ అవకాశం ఉంది. అట్లాగే మనకి అటు క్యాపిటల్ సబ్సిడీ కానీ, లేకపోతే ఎక్సైజ్ డ్యూటీ ఎగ్జంప్షన్స్ కానీ, లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ కానీ, లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ డిఫర్డ్ పేమెంట్ కానీ, ఇటువంటి ఎక్కడా కూడా మనకి మేజర్గా ఎక్కడ కనపడలేదు. ఎందుకంటే దాన్ని బట్టి మనకి ఎక్కడ మేజర్ ఇండస్ట్రీస్ ఏమి కూడా ఏపీ చూస్తలేదు యాక్చువల్గా. అంటే అది స్పెషల్ స్టేటస్ ద్వారా వచ్చినటువంటి బెనిఫిట్స్ను కౌంట్ చేయడం వీలవుతుంది అసలు? అంటే సుమారుగా స్పెషల్ స్టేటస్ ద్వారా వస్తే మనం దాదాపు మనకి ఒక 25,000 కోట్ల దాకా మనకి మన స్టేట్కి బెనిఫిట్స్ వస్తాయని మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం యాక్చువల్గా. మరి ఆ పరంగా చూస్తే మరి ఏ రూపాయన ఇస్తారా అనేది మనం రేపు యాక్సిలరేట్ డిప్రిసియేషన్ ఒకటి ఇన్వెస్ట్మెంట్ అలవెన్స్ అనౌన్స్ చేస్తామని చెప్తున్నారు యాక్చువల్గా. మరి సిబిటిటీ మరి ఏ రకమైన డెసిషన్ తీసుకుంటుందో, ఎంత పర్సెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అలవెన్స్ ఇస్తుందా, లేదా ఏ టైప్ ఆఫ్ ఇండస్ట్రీకి ఇన్వెస్ట్మెంట్ అలవెన్స్ ఇస్తుంది అనేది మనం చూడాల్సింది యాక్చువల్గా. అరుణ్ జైట్లీ చేసినటువంటి ప్రకటనలో ప్రయోజనాలు చాలా తక్కువగానే ఉంటాయని చెప్పేసి అభిప్రాయాన్ని ఆయన విశ్లేషిస్తున్నారు. కెమెరామెన్ భాస్కర్తో పునచంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, విజయవాడ.